హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. నా ఛానల్కి స్వాగతం. తెలుసు కదా మన ఛానల్ నేమ్ డిఫరెంట్ ట్రావెలర్ మనోజ్ అని. ఇప్పుడు మీకు చూపిస్తాను పలాస టు వైజాగ్ నా డిఫరెంట్ జర్నీని లోకల్ ట్రైన్లో. చూసేద్దాం. ఇక రెండు చూసారు కదా ఈ ప్యాసింజర్ ఎలా ఉందో, ఇప్పుడే కట్టిన ఇల్లులా ఎంత నీట్గా ఉందో. నేనైతే వచ్చేసాను. ఇక ఎక్కడో ఒక చోట కూర్చుందామని. మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడున్నారో తెలియట్లేదు. అక్కడ ట్రైన్లో అయితే మంచి ఫ్యాన్లు ఉన్నాయి, చేతితో పట్టుకునే హ్యాండిల్స్ ఉన్నాయి, ఏవైనా దొబ్బేద్దామని రేంజ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నా, కానీ వాళ్ళు ఇంకా కనిపించట్లేదు. ఖాళీగా ఎందుకు ఉండడంలే అని అంతా చూస్తూ ఉన్నా, ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్ దొరుకుతుందో ఏమో అనేసి. ఇక్కడైతే చూస్తున్నారు కదా నో స్మోకింగ్ ఉంది, అయినా వింటామా? తగ్గేదే లేదు అసలు. మన ఆంధ్ర వాళ్ళని తగ్గితే మేమో కానీ బీహార్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు, ఇంకా ఇతర వాళ్ళు అయితే తంబాకులు, పాన్ పరకలు ఇంటూ దరిద్రంగా తయారు చేస్తారు. అయినా పర్లేదు, వాళ్ళకి అదే కదా సాటిస్ఫై. నేనైతే ఒక చిన్న పని మీద విశాఖపట్నం బయలుదేరాను. పలాసలో 1:30కి ట్రైన్ 10 రోజు ఉంటుంది. డ్రైవర్ బెదరు భోజనం చేసేసినట్టున్నాడు, ట్రైన్ తీసేశాడు. ఇక మనం కూడా కదులుదాం. అలాగే పలాస నుంచి మన ట్రైన్ మూవ్ అయింది. మీరు చూస్తున్న ఈ బోర్డు పలాస తెలిసే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫేమస్ అవుతుంది. ఎలా అంటే వెళ్తున్నా వదిలేసి వెళ్తున్నట్టు అలా జర్నీ కొనసాగిస్తున్నా. అలా వెళ్తే ఒక అరగంటలోనే మనకి ఇప్పుడు పూండి స్టేషన్ వచ్చేసింది. పూండిలో అయితే అందరూ జనాలు తక్కువగానే ఉన్నారు. తర్వాత స్టేషన్ నౌపాడలో కూడా చేరుకున్నాం. మనమైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు పలాస, పూండి, రైతుపురం హాటు, నౌపాడ, దండిపాలెం, కోటబొమ్మాలి, హరిశ్చంద్రపురం, తెలారు, ఉర్లాం, శ్రీకాకుళం, దూసి, పొందూరు, శగడం, బాతుపురం, ఇంకా గరివిడి, విజయనగరం, కోరుకొండ, అలమడ, కంటకపల్లి, పెందుర్తి, సింహాచలం, మరిపాలెం, విశాఖకి ఇన్ని స్టేషన్లు, 10 స్టేషన్లు ఆగుతుంది ఇది. మహిళలు వీళ్ళందరూ పూండి సంతకి వెళ్ళి సామాన్లు కొనుక్కొని వెళ్తున్నారు. మీకు తెలుసు కదా పూండి సంత ఎంత ఫేమస్. ఎక్కడికి వెళ్తున్నావు అంటే పూండి సంతకి వెళ్తున్నారని ఏదో డైలాగ్ వేస్తున్నారు మా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అన్నవాళ్ళు బీడీలు, గుట్కాలు, సిగరెట్లు, పాన్ పరాకులు నోట్లో వేసుకుంటూ సరదాగా జాలీగా ప్రయాణం చేస్తున్నారు. చాలా బాగుంది. అలా చూసుకుంటూ ఉంటే కొన్ని స్టేషన్లు దాటేసి మనం కోటబొమ్మలు వచ్చేసాం. నేనైతే ట్రైనర్ నుంచి వీడియో తీస్తుంటే అక్కడ ఒక అతను అయితే నాకే తీస్తుండేమో, అందంగా ఉన్నాను, యూట్యూబ్లో కనిపిస్తున్నాయనే సరదాతో చూసేశాడు. అలా మనం కోటబొమ్మలు చేరుకున్నాం. ట్రైన్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఏదంటే యూస్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. నాకు కూడా నచ్చింది, నేను కూడా ట్రై చేస్తా. చూసారా మన ప్రకృతి ఎలా ఉందో. మన జిల్లా అంటేనే ఉద్యానం, ప్రకృతికి నిలయం కదా. ఎంత బాగుంది చూసారా. కోటబొమ్మలు దాటేస్తాం. అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఇందులో ప్రయాణం చాలా సంతోషంగా ఉంది. తెల్లారు రాగానే ఇక ఆకలేసింది, ఏదైనా తిందామని చూసేలోగా ఇక్కడ ఏదో శనగలతో ఐటమ్ చేశారు. వాడు 20 రూపాయలు అంటున్నాడు. నాకు 10కి ఇస్తావా అంటే 10 సార్లు నా దుక్కు చూసి ఇవ్వనన్నాడు. సరేలే, నేను వాడి ముఖం చూసి 20కే ఇవ్వలే అని చెప్పి తింటూ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. డిఫరెంట్ ట్రావెలర్ అంటే అలాగే ఉంటుంది, మరి ఏం చేయలేం. అలా ట్రావెల్ చేస్తూ మొత్తానికి శ్రీకాకుళం చేరుకున్నాం. శ్రీకాకుళంలో అయితే జనాభా భారీగా ఎక్కారు, చాలా ఎక్కువ మందే ఎక్కారు. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆపేశాడు. ఇలా ఒక్కొక్క స్టేషన్ దాటేస్తూ చివరికి గరివిడి స్టేషన్కి వచ్చాం. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నట్టున్నారు. నేనైతే ఇలా డోర్ దగ్గర కూర్చున్నా, లోపల మొత్తం నిండిపోయింది. ఇక ఇప్పుడు టైం నైట్ 5:30 అవుతుంది. ఇంకొక అరగంటలో వైజాగ్ చేరుకుంటాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డిఫరెంట్ ట్రావెలర్ మనోజ్ కుమార్. ఇంకా ఉంటా మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. టేక్ కేర్.